నువ్వు వెళ్ళి సంజ అప్పుడు ఇలా మెట్లు కూడా వేద్దాం. అప్పుడైతే అలా ఉండి అలా దిగేటప్పుడు ఎంత ఎవరో కొట్టి తయారు చేసినవి కాదు, దాంట్లో అయితే అలా తయారు న్యాచురల్. అంటే ఇక్కడ కేవ్స్ ఇక్కడ ఉంది ఎలా తెలుసునంటే ఆ రంధ్రం పై నుంచి ఒక రావు ఉంటుంది, అలా పై కుటుంబం వెళ్దాం. ఇక్కడికి చూడవలసిందంటే రెండు ఉంటుందా. అంటే ఈ దగ్గరికి మన ఇది బొర్ర కేసు లోపలికి వచ్చాం. మనం చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇలాగే వస్తాము. అంటే మీరు చూడాలంటే ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ దూరంతో వాటర్ ఉన్నాయి సరే. ఈ మధ్యలో ఒక 4 రోజులు వర్షం పడుతుంది, బాగా పడుతుంది బాగా. ఇదివరకు అయితే వర్షం లేక తక్కువ పడుతుంది, ఇప్పుడైతే పడుతున్నాయి. అదే ఆ కొండ పేరు కటికి ఇక్కడ 7 కిలోమీటర్ సార్. ఇప్పుడు అక్కడ పడిన వాటిలో ఈ కింద ఇప్పుడు ఫోటో తీసుకెళ్ళి ఇక్కడ నది ఆ నదికి వస్తుంది. ఇప్పుడు ఎలా కనుక్కున్నారు ఇక్కడ? చెప్తాను, దీనికోసం చెప్తారు. అయితే ఆ కొండ పేరు కటికి ఇక్కడ, ఈ నది పేరు గోస్తాని నది అండి. మరి గోస్తాని నది అండి, గోస్తాని నది పేరు అయితే చెప్తాం కదా. అయితే ఎవరో దీన్ని కొట్టి తయారు చేసాం కదా న్యాచురల్గా. ఇక్కడ కేవ్స్ ఇక్కడ ఉందని ఎలా తెలుసుకుంటారంటే ఆ రంధ్రం వరకు కేవ్స్ ఇక్కడ ఉంది, గుహలోనే తెలుసుకుంటా. ఇది పక్కన కూడా దాచి మరి ఇలా దారి. అయితే దీన్ని ఎవరు కనిపెట్టారంటే ఇక్కడ కేవ్స్ గుహలోనే ఇక్కడ స్థానిక ఉండే వాళ్ళు కనిపెట్టారు, ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళు కూడా. అది ఇక్కడ లోకల్ అంతా మాట్లాడి భాష అంతా ఒడియా మాట్లాడుతుంది. ట్రైబల్ లేరు ఇక్కడ, అప్పుడు ఒడియా మాట్లాడతారు, ఇప్పుడు కూడా ఒడియా మాట్లాడుతుంది. ఇది అప్పుడు ఒరిస్సా ప్రాంతం ఉంది. ఆ ఒడియా భాషలో బొర్రా చెప్తారు, బొర్రా అంటే రంధ్రం. ఆ రంధ్రం ద్వారా ఎవరు కనిపెట్టారు? ట్రైబల్స్ వాళ్ళు కనిపెట్టారు. ఆ మనిషి ఒక రైతు కనుక ఆ రైతు అక్కడ ఆవు కాపీ ఆవుల మేక కూడా ఆవుల కనిపించింది, అందుకు ఆవులు. ఆ మనిషి ఆవు కనిపించలేదు, ఆవు ఎట్టేలు మీద తెచ్చి కొండ మీద అలా ఎదుగుతూ ఆ మనిషి అక్కడ చూసినప్పుడు కవులు కట్టింది. అప్పుడు కేవ్స్ ఇక్కడ తెలిసింది ఎంత వాటర్ ఉంది, వాటర్ దానికి టార్గెట్. ఈ సందు నుంచి ఆవు ఇలా వెళ్ళి నదిలోకి వెళ్ళిపోయింది, రివర్ దగ్గర ఆవు నది కొట్టుకుపోయింది. ఆవును గోమాత చెప్తారు ఇక్కడ వాళ్ళు, గోమాత చెప్తారు. ఆ నది పేరు గోస్తాని నది పేరు పెట్టారు, గోస్తాని నది పేరు. దాన్ని ఏజమ్మా 150 కోట్ల సంవత్సరాలు తయారు వాళ్ళు, 150 కోట్ల సంవత్సరం. ఇక్కడ ఉన్నది ఎప్పుడో కనిపెట్టి ఇక్కడ 1907 సంవత్సరం చేసింది, బయటపడింది కేసు. ఇది 1971 సంవత్సరం దారి చేసింది, 1971. ఇదివరకు వాటర్ ఉంది, మొత్తం ఫుల్ వాటర్ నింపుకోండి. వాటర్ చేసేప్పుడు మీకు తెలిసి లైవ్ అవుతుంది, చుమ్మకాయ ఇంకా వాటర్ కొంచెం కలిసి ఒక మిట్టయితే కరిగి వేలు సంవత్సరాలు సున్నం వల్ల కొట్టిపోయింది. ఈ గట్టి ద్రాయి మిగిలిపోయి అందులో కొంత సున్నం ఉంటుంది, దాంట్లో కొంత మిగిలిపోయే సున్నం అంటే కాల్షియం లాగా వాటర్ కరి ఆ రాయి పైనుంచి అలా పెరిగి తిరిగి అలా కలిసి అలా మనం లోపలికి వెళ్తుంటా. మన గేట్ ఆడించి లోపల మొత్తం కలిపి 400 మెట్లు వస్తాం. గుంట మీద నుంచి లోతు 250 అడుగులు. మన అప్ అండ్ డౌన్ కిలోమీటర్ దూరం, మనకి 40 నిమిషాలు అయితే గంట పడదు లోపలికి వెళ్తుందా. లోపలికి చూసి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని మన ఇట్టాలి ఇటు పోదా లేకపోతే ఇటు వచ్చే రాయలుగా ఇప్పుడు అయితే ఎండ తగ్గుతుంది. వర్షకాలం ఈ వర్షమైన లోపల నీళ్ళు రాదు, లోపల అయితే వర్షం నీళ్ళు రాపుతుంది. ఇప్పుడు అలాగే అలా వెళ్ళిపోతే అక్కడికి అలా వెళ్ళిపోతుంది. లోపల మనం ముందులో పడితే అలా పైన పడినంటే లోపలికి రోడ్డు స్టాక్ అందులో వాటర్ అలాగా అట్లీ కలిస్తే అలా ఏసీలో ఇప్పుడు చల్లగా మెల్లగా. ఇది ఎప్పుడు ఈ దారి ఎప్పుడు కట్ చేసినట్టు మనుషులు రావడం కోసం 1971. ఇప్పుడు దానికన్నా అప్పుడు లోపల చూడేటప్పుడు ఇలా టూరిస్ట్ వస్తారు కదా, ఇప్పుడు మనకు ఇలా రాలేదు. అవి ఎలా వచ్చేటప్పటికి ఎలాగంటే ఇక్కడ అప్పుడు తాడుకుంటే అలా ఉంటుంది, అది మూసి ఇది పెద్ద చేసి ఇది ఎప్పుడైనా కూలుతుందా? ఎప్పుడైనా రాళ్ళు పడ్డ ఈ రాయి వల్ల తెల్ల లోపల ఏ రాయి అంటే ఇక్కడ ఎక్కడ ఇదంతా మైనింగ్, ఇదంతా రాయి తీసుకుంది, అంతా మైనింగ్. ఈ గిరిజన వాళ్ళు అంటే ట్రైబల్స్ వాళ్ళు కూడా ఆఫీసర్ ఇవి తీస్తే పడైపోతుంది ఆఫీసర్ ఇలాగే కట్ తీసుకోవాలి. ఇదంతా గ్రైనేజ్ మార్బుల్ గ్రైనేజ్ మైనింగ్ లోపల ఇక్కడే ఏం సీను ఇట్లా ఎప్పుడు ఓపెన్ దీనికి ఎప్పుడు సంవత్సరం మొత్తం అలాగే జనం ఉంటుంది. ఇప్పుడు దీనికి సెలవు ఉండదు. అలాగే 365 ఓపెన్ ఉంటుంది.
అదే ఇలాగే లోపల మీ లోపల చూడడానికి ఒక రోజే టికెట్ అనుకుంటా. ఒక రోజుని ఆ రోజు ఆ డేట్లు తెలీదు. ఇక్కడైతే మహాశివరాత్రి ఎప్పుడు జరిగితే ఆ మహాశివరాత్రి ఏ రోజు అవుతుందో ఆ రోజు ఫ్రీ ఉంటుంది. అంటే డేట్ ఫుల్ తెలియదు. మహాశివరాత్రి రోజు ఎందుకు తక్కువ ఉంటుంది? మహాశివరాత్రి రోజు ఎందుకు తక్కువ? దాంట్లో అంటే ఆ రోజు టికెట్ ఉంటుంది, టికెట్ ఫ్రీ ఉంటుంది ఆ రోజు. ఎందుకంటే చాలా మంది చెప్తారు ఇక్కడ ఇప్పుడు అంత మీద నుంచి అంత కిందికి అవపడిపోయి చవలేదని ఆ రోజు ఇక్కడ పూజ అలా అది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఇదిగో రెడీగా ఉండే పడితే చూడు దగ్గరికి వచ్చి పడితే చూడండి ఇలా పడితే అలా తయారు ఇలా శివలింగ రూపం తయారింది. ఒక అభిషేకాలు అలా దాని పూజ అనిపిస్తుంది శివలింగం. నీళ్ళు ఎక్కడ నుంచి పడుతున్నాయి? ఆ నీళ్ళు ఎక్కడ తెలిస్తే పైన ఏమి కనిపిస్తాం మీకు అలా సంవత్సరం మొత్తం పడతాయి. మళ్ళీ చూడు పడితే దగ్గరికి వచ్చి పడితే ఇదంటే వాళ్ళు సైంటిస్ట్ చెప్తారని 100 సంవత్సరాలకి ఒక ఇంచు పెరిగిదని కింది నుంచి మీది పెరిగి కింది నుంచి మీది పెరిగిదని స్టాలకి పెట్టారు. స్టాలకి మైట్ మీది నుంచి కింది పెరిగి స్టాలెక్ట్ ఎక్కుతారు. స్టాలెక్ట్ మైట్ మీది నుంచి కింది పెరిగి కింది నుంచి మీది పెరిగి స్టాలకి మైట్ కింది నుంచి పెరిగి మీది పెరిగి రెండు కలిసి కొన్ని వందలు వెళ్తుంది. ఆ విధంగా తెలియదు. అది కింది నుంచి అలా మీది నుంచి కింది పెరిగి ఇలా ఈ రెండు ఇలా కలిసిపోయింది. ఈ రెండు పై నుంచి పెరిగి కింది పెరిగి ఇలా అలా కలిపి దీని పేరు జలస్తంభం అని పేరు పెట్టారు. జలస్తంభం ఆ రంధ్రం కనిపిస్తుంది కదా, ఆ రంధ్రానికి రిటర్న్ వచ్చేప్పుడు మన అక్కడ కూడా వెళ్ళొచ్చు. అలాగే దారి ఉంది అక్కడ వెళ్ళొచ్చు. పైన చూడొచ్చు, పైన తిరగచ్చు. కొండ పైన అయితే వాటర్ తిరుగుతుంది. వాటర్ ఎక్కడ తెలియదు, పైన ఏమి ఉండదు. అలా తిప్పుడుతుంది అలా ఓకే కదా ఎప్పుడు సంవత్సరం మొత్తం పడుతున్నాను. హనీ వాటర్ పడుతుంది చూస్తున్నావా? ఒకసారి లైట్ పెట్టరండి. అదిగో చూస్తున్నావా? సంవత్సరం ఎప్పుడు పడుతూనే ఉంటాయి. బ్రెయిన్ ఉంటుంది లోపలికి మన తలకి 6 రూపాయలుగా ఉంటా. ఏంటది? అది మన తల్లి లోపలికి బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ లాగా పాము ఇది పడి 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 ఇలాగా 6 రూపాయలు ఉంటా. ఇంకా సున్నప్రాయం సున్నం ఉంటుంది దాంట్లో కాల్షియం. ఇలా పడితే అలా మెట్టికి తిరుగుతుంది. కొండ పైనుంచి లోపల 250 కింద ఉన్నాం. రాయి సింహం హనీ సార్ లయన్ షేప్ కనిపిస్తుంది. లయన్ షేప్ తోక హనీ కనిపిస్తుందా? తోక చూడు అది కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆ తోక లైట్ తల ఎంత బాడీ అర్థమైందా నీకు? గిట్లా గైన్ ఉన్నాడు అవు అక్కడ తలకాయ కనిపించిందా? లైట్ పెట్టి దగ్గర ఆమెకు చూపి. కొండ పైన ట్రైన్ వెళ్తుంది. ఇప్పుడు లేదు కనిపించలేదు. మన బయటికి కనిపిస్తుంది పైన వెయిటింగ్ హాల్ ఎంత టికెట్ ఇచ్చారు కదా, టికెట్ కొంచెం ముందుకు వెళ్తే ట్రాక్ కనిపిస్తుంది. పైన ట్రాక్ కనిపిస్తుంది. స్టేషన్ ఏరా పక్కన ఒక 1/2 కిలోమీటర్ స్టేషన్ రైల్వే చేయొచ్చు కదా వీడియో. అయితే ఉంటుంది మధ్య కంఫర్టబుల్ లేకపోతే ఇక్కడ నుంచి 100 అడుగుది రాయి 100 అడుగు దాని మీద 10 మినిట్స్ వస్తుంది. వైద్యం ఉంది కదండి. విశాఖపట్నం సముద్రం ఉంది కదా, సముద్ర మట్టానికే 2182 అడుగులు ఇక్కడ ఉన్నాం. మనం మీది ఉన్నాం, ఎత్తులు ఉన్నాం. 2182. మరి ఫ్లైట్ ఎంత పోవాలి? ఫ్లైట్ దగ్గరికి పోతుంది అదా అలా రూపం జూమర్ జూమర్ టైప్ కనిపిస్తుందా అని చిన్న టనల్ శివుడు పార్వతి శివపార్వతులుగా ఇది ఫైట్ చూడండి. చూడండి అవతల శివుడు ఇద్దరు పార్వతి శివపార్వతులుగా కింద కుమారస్వామి అంటుంది. ఇక్కడ వినాయకుడు అంటే ఆకారాలు గల నీళ్ళు పడి అలా తయారు ఎవరో మనిషి తయారు చేసి కదా అట్లా ఆకారం మనం ఊహించకూడదు.
కరెక్ట్ మనం ఊహించుకోవడం మీరు అజ్యూమింగ్ ఇట్ బేపా అది వాటర్ డాక్టర్ అవి అక్కడ లైన్ పరిగెత్తు పరిగెత్తు స్పీడ్ కుడకాలి నీ మాట్లాడే చెట్టు కూడా అయితే మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు ఊడలు కిందికి ఎలా ఉంటుంది కదా మర్రి చెట్టు ఊడలు అని కిందికి ఎలా చెట్టు లేకపోతే ఆ రాయి చోటికి 30 సెకండ్ కానీ స్పీడ్ వాడదాం వీడియో ఛానల్స్లో ముందు రాయి షేప్ చూడండి ఇంకా షాడో పడుతుంది ఇంకా షాడో పడుతుంది సేమ్ డైనోసార్ ఒక తల్లి ఒక చండి పిల్లలు ఎలాగ ఎత్తుకున్నట్టు కదా అలా వచ్చింది డైనోసార్ వస్తున్నా తాబేలు ఉంటుంది ఇది ముసలి కింద ముసలి ఇలా ఒంటిలా పడుకున్నట్టు అట్టాయిస్ క్రొకోడైల్ పాము ఉంటుంది అనకొండ అది ఈ అరకులు వస్తాయి కదా చూడు బ్యాట్స్ అవి పట్టుకొని ఉన్నాయా మన టికెట్ కౌంటర్ ఇక్కడ ఉందా ఇక్కడ మన టికెట్ కౌంటర్ ఒకటి ఉంటే 250 తీసుకున్నాం మనకు ఇంతకుముందు అక్కడెక్కడ ఉందని అడిగేది మీద ఉందంట అదే నేలకిచ్చి ఇలాగ ఎగిరేటప్పుడు రెక్కలు ఎలా ఉంటుంది గరిట పక్షి రెక్కలు గరుడ పక్షి అలా రెక్కలు కలగ గరుడ పక్షి ఏమంటారు వింగ్స్ దాని వింగ్ గరుడ అంటే వాటి హారియర్ అదే నుంచి కింది పెరిగి కింది నుంచి మిది పెరిగి ఒక పిల్లలు చేసి మరి జలస్తంభం ఇక్కడ స్తంభం పిల్లలు పోల్ లాగా ఫామ్ అయింది అది వాటర్ కానీ ఇక్కడ ఈ మంచు కారి అదే గుడికి రూపోతారు ఇక్కడ అది ఎక్కడంటే అమర్నాథ్ గుడి అమర్నాథ్ ఆ గుడి ఎలా తయారైందో ఆ రూపం అలా ఉంటుంది ఈ ఒక్కలాగా ఒక మంచుతో అలా కారి అలా గుడిలో ఉంటే అంతే బాగుంటుంది ఫోటో ఇస్తాడు తీసుకుంటారా ఫోటో ఒక్క నిమిషం ఈ లోపలికి స్వతంగా ఏర్పడింది అదే ఒకప్పుడు మన కిందికి నది పంటకి అవతల బయటికి దోస్తాన్ని నది అట్టుకోండి ఇట్టుకోండి మన మెట్టి దిగేటప్పటికి కిందికి అంత లోతుంది కదా అక్కడ వాటర్ ఉంది అప్పుడు కూడా ఇక్కడ వాటర్ అవుతుంది వీటి కూడా వాటర్ ఇక్కడ రెండు కూడా వాటర్లో కూడా ఒకసారి సున్నం వాటర్ రెండు కలిసి వేరు సోపల సున్నంలో కొట్టుకుంది ఇద్దరు కలిపి అప్పుడు ఇటు కొండ వేరే ఈ కొండకి ఎలాగ దగ్గరికి వచ్చి మధ్య అలా రెండు అదుగుతుంది గైడ్ మధ్యలో చూడికి ఇట్లాగా ఇలా చూడికి ఇట్లా ఈ మధ్య నుంచి ఇలాగా ఇది కొండది కొండకి గైడ్ అనమాట రెండు కొండలు అతిపోయి మనం ఏదో చూడు మనం ఏదో చెప్పించుకుంటే మధ్యలో రాయదు మధ్య చూపిస్తారండి పదండి కూర్చోండి రెండు కోతులుగా ఆ రాయి ఇలా రెండు ఇలా రెండు కోతులుగా కూర్చున్నట్టుగా అలా రెండు కోతులు షార్క్ కూడా కనపడ్డాయి సిమెంట్ అయితే పెట్టినట్టు కూడా ఇది రెండు కొండ అట్టుకోండి ఇట్టుకోండి జాయింట్
సార్ మధ్యలో రాయి చూసా రెండు కొండలు అతుక్కుపోయినాయి ఇంకా ఈ కొండ ఇటు కొండకి అలా మధ్యలో కలిసిపోయింది ఇలా దగ్గర అక్కడ దాకా ఉంది ఇక అలా మొత్తం అంతా రెండు కొండలు అంటే ఇటు కొండకి అలా మధ్యలో కలిసిపోయింది రాయి జక్కీరా లోపలికి అలాగంటే అందులో కరెంట్ పెట్టేది చీకుంటే చీకటి ఉంటుంది అలాగే వెళ్తే ఒక గంట పడుతుంది మాకు ఎలా అంటే ఇలా మధ్యలో ఇలా పక్కుంటూ వెళ్ళాలి మీరు వెళ్ళారు ముంటే అవసరం లేదు రిటర్న్ అవసరం అవసరం లేదు అలా వెళ్తుంది అక్కడికి పైకి వెళ్ళిపోతుంది అలా పైకి వెళ్తుంది